హాయ్ అండి. జస్ట్ ఇంతకుముందు ఒక ప్రోమో వచ్చింది కదా! అది ఆల్రెడీ లైవ్‌లో నిన్ననే అంటే నామినేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. భరణి గారి నామినేషన్ ఒకటి, నిఖిల్ నామినేషన్. ఈ 2 నామినేషన్ల గురించి చిన్నగా మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదండి, భరణి గారు వచ్చేసి సంజన గారిని నామినేషన్ చేసిండు. ఫస్ట్ నుంచి వీళ్ళిద్దరికి అలా ఇద్దరి మధ్య అలా సాగుతూనే ఉంది. ఏంటి భరణి గారు ఏమనన్నాడు, నీకు మాట్లాడే విధానం తెలియట్లేదు, బాండింగ్లు అంటున్నావు, బాండింగ్లు నేను ఒక్కనే పెట్టుకున్నానా, మీరు లేరా బాండింగ్ అని నామినేషన్ స్టార్ట్ చేసిండు. క్యాప్టెన్ అంటే ఎదుటి వ్యక్తికి మర్యాద ఇవ్వడం కూడా తెలియట్లేదు నీకు అని చెప్పిండు. తొక్కలో క్యాప్టెన్, తొక్కలో అది అని చెప్పేసి మన ఎవరిని సుమశెట్టి గారిని మాట్లాడింది కదా, ఆ పదాలపైన నామినేషన్ చేసిండు. ఓకేగానే ఉన్నాయి, ఎందుకంటే సంజన గారు చేసే తప్పులను ఆడు చెప్పడం జరిగింది. అక్కడ వరకు భరణి గారి నామినేషన్ అనేది జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఎవరు ఇంకా నామినేషన్ చేస్తారని చెప్పేసి అని అడిగితే నిఖిల్ ఇవ్వమన్నాడు. నిఖిల్ ఎందుకు ఇవ్వమన్నాడు అంటే, అంతకు ముందే మర్యాద మనిషి వచ్చి అందరినీ పోకింగ్ చేసిండు. తనుజని టార్గెట్ చేయనట్టుగా చెప్పడం జరిగింది. ఓకే, తనుజ టాప్లో ఉందిగా, టార్గెట్ చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఎందుకంటే బయట నుంచి ఈయన చూసిపోయినప్పుడు కూడా తనుజ టాప్లోనే ఉంది. ఇప్పుడు నేను చేస్తే హైలైట్ అవుతామా అని చెప్పేసి అనుకున్నాడు. అనుకున్న తర్వాత అక్కడున్న వాళ్ళు ఏమన్నారంటే, ఒక్క నిమిషం, అక్కడున్న వాళ్ళు ఏమనుకున్నారు, తనుజ ఏది బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు రీఎంట్రీ వచ్చిన వాళ్ళు కూడా శ్రీజ అడిగింది, మీ గేమ్ ఎక్కడ కనపడతలేదు నిఖిల్ గారు, మీ గేమ్ ఎక్కడ కనపడతలేదు అంటే, ఎందుకు కనపడతలేదు గేము అని అన్నారు. అంటే మేము మరి నాకైతే అక్కడ గౌరవ్ కనపడుతుండే, మిగతా వాళ్ళు కనపడతారు కానీ మీ గేమ్ అయితే ఎక్కడ కనపడతారు. నిజంగా వాస్తవం చెప్పాలంటే నిఖిల్ గేమ్ ఎక్కడ కనపడదు ఒకసారి చెప్పండి. వచ్చిన కాంచలే అసలు హౌజుల్నే కనపడతలేడు, హౌజుల్నే కనపడట్లేదు. ఆ కోణంలో శ్రీజ చెప్పింది, నేను అమ్మాయిలతో కూర్చొని ముచ్చబెడితే కనపడతానా, లేకపోతే కిచెన్ రూమ్లో గొడవ పెట్టుకుని కనపడతానా, లేకపోతే హౌస్లో గొడవ పెట్టుకుని తిరుగుతుంటే కనపడతానా. ఎందుకన్నాడంటే అమ్మాయిలతోని అని చెప్పేసి అక్కడ కళ్యాణ్ని అడిగి వచ్చి నామినేషన్ చేస్తున్నారు కదా, ఆ అమ్మాయి అంటే ఎవరు, తనుజ వల్లనే ఇదంతా జరుగుతుంది కదా. ఆ పదాలను ఎత్తేసిండు ఎంబటి అక్కడ. అది ఇంకా లైవ్లో మీరు చూసింటే మాత్రం అప్పుడు అబ్బా ఏమన్నారా నాయన, ఇట్లా మాట్లాడుతానేంద్రా అని అనిపించింది నాకు కూడా. ఆయన ఎమ్మటే ఒక అమ్మాయి క్యారెక్టర్ పైన మాట్లాడడం స్టార్ట్ చేసేసిండు. అమ్మాయితో ముచ్చట పెడితే అయిపోతుందా, అమ్మాయిలతో కూర్చొని అన్నీ అనే విధంగానే మాట్లాడితే కనపడతానా అని అన్నాడు. అన్న తర్వాత నామినేషన్ చేస్తామంటే చేసిండు. వచ్చి అన్నాడు, ఏ పాయింట్లు పెట్టడం జరుగుతుంది, మీరు వచ్చేసి ఈమెయిల్ను బెగ్గింగ్ చేసుకోవడం నచ్చలేదని చెప్పాగానే, సరే దాని తర్వాత మీరేం ఆడిరని చెప్పండి, మీరు ఆట ఆడకుండానే ఒక సాక్రిఫైస్ చేస్తేనే మీరు అక్కడ దాకా వచ్చారు, కెప్టెన్ టాస్క్ ఆడిరు అని చెప్పేసి అని అన్నసరికి ఆ కెప్టెన్ టాస్క్లో ఇమాన్యుయల్ కోసము ఆ అమ్మాయి నిఖిల్ని లాగి పడేసినందుకు ఇమాన్యుయల్ దగ్గర క్యాప్ దక్కింది. ఆయనే ఆ రౌండ్లో ఎలిమినేషన్ అయింది కాబట్టి అది పగబెట్టుకొని నామినేషన్ చేద్దామని వచ్చి చేసినట్టుగానే ఉంది తప్ప నిఖిల్ గేమ్ ఎక్కడ కనపడతలేదు. ఇంకా ముందు చూడాలి. ఇప్పుడైతే ఏం కనపడుతుంది డొల్లా. మీకేమనిపించింది ఈ రివ్యూ పైన కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.